ఏంటబ్బా ఈ సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. మన తిరుపతి లడ్డూని చూడండి, అసలు మనం ఎంత గొడవ పడ్డాము సనాతన ధర్మం అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు అంత ఇది చేస్తే సుప్రీంకోర్టు ఎంత తీసి పడేసిందో. సుప్రీంకోర్టు తప్పు చెప్పిందా? మనం గొర్రెలా కొట్టుకుందామా ఇవన్నీ విని? ఎన్డీఏ కలిసింది కూటమి. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మ్యాటర్ కవర్ చేయడానికి లడ్డు అని చెప్పేసి లడ్డు కావాలన్నా అయినా అని బకరా చేసేసారు మనందరినీ. యాజ్ యూజువల్ మీడియా రా పీపుల్ బకరాస్ అయ్యారు. అదే జరిగింది మ్యాటర్. లేకపోతే ఒకసారి ఆలోచించండి, సుప్రీంకోర్టు అంత క్లియర్ గా చెప్పేసింది ఏమీ కల్తీయే జరగలేదని. ఇప్పుడు ఏదేదేదో వాగిన నోర్లన్నీ ఇప్పుడు ఏమవుతారు? సనాతన ధర్మం అని చెప్పి ప్రజల్లో ఎలాంటి రెచ్చగొట్టారు, పీపుల్ మధ్య రిలీజియస్ ఇష్యూస్ తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఇండియా ఎప్పుడు బాగుపడిద్ది అంటే పొజిషన్స్ లో ఉన్నా సరే వాళ్ళు తప్పు చేస్తే శిక్షిస్తారు చూడండి, అప్పుడు ఇండియా బాగుపడిద్ది. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారో కూడా. థ్యాంక్ యూ.